సందేహాన్ని చూద్దాం. శ్రీలేఖ గారు చింతలపూడి నుంచి రాస్తున్నారు. ఆదిత్యుని అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి? సూర్యోదయానికి సూర్యాస్తమయానికి ఎవరైతే నిద్రిస్తారో వారికి సకల పాపాలు సమకూడుతాయి అని చెప్పి మనకు శాస్త్రం చెబుతోంది. రామాయణంలో భరతుడు తన యొక్క అంగీకారంతో, తన ఇష్టంతో, అంటే రాముడు అడవికి వెళ్ళడం తనకిష్టము అని ఎవరు భావించారు? కౌసల్య భావించారు. భావిస్తే నాకు అది ఇష్టం కాదమ్మా, నేను ఆ అంశాన్ని అంగీకరించేవాడినైతే, రాముడు అరణ్యానికి వెళ్ళడం అనే అంశాన్ని నా మనసుతో అంగీకరించేవాడినైతే నాకు ఈ పాపం రావాలి, ఆ పాపం రావాలని 100 ఒట్లు పెట్టుకున్నాడు. ఆ ఒట్లలో సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో నిద్రించేవాడికి ఏ పాపం వస్తుందో ఆ పాపం నాకు రావాలి అని కూడా ఒట్టు పెట్టుకున్నాడు. దీని అర్థం ఏంటి? సూర్యోదయానికి ముందే లేవాలి సూర్యునికి అనుగ్రహం కలగాలంటే. సూర్యోదయ సమయంలో ఆయన్ని ప్రార్థించాలి, భావించాలి, తర్పణాలు ఇవ్వాలి, నమస్కారం చేయాలి. అలాగే సూర్యాస్తమయ సమయంలో కూడా నమస్కారాధికము, తర్పణాధికము చేయాలి. మధ్యాహ్న సమయంలో కూడా ఆ సూర్యనారాయణమూర్తిని ప్రార్థించి ఆ తర్వాత భోజనం చేయాలి. నమస్కార ప్రియ సూర్య, ఆయన సూర్యుడికి నమస్కారాలంటే ఇష్టం, ఆయన నమస్కారం చేయాలి. ఆ విధంగా ఆయన్ని మానసికంగా స్మరించాలి, ఆయన తేజస్సుని స్వీకరించాలి. స్వీకరించడం అంటే అర్థం ఏంటి? మనకు గొడుగు అనే పదం ఉంది కదండి, ఆ గొడుగు దేనికి వాడతాం? ఎండ వాన నుంచి రక్షణ కోసం. వాన వచ్చినప్పుడు ఎక్కువగా వాడతారు కదా. కానీ మన సామెతల్లో ఏముంది? ఏ ఎండకు ఆ గొడుగు అని ఉంది కదా. అంటే అర్థం ఏంటి? ఎండ నుంచి కాపాడుకోవడం కోసమే గొడుగు, వాన నుంచి కాపాడుకోవడం కోసం కాదు. ఆ మధ్య వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో చిన్నపిల్లవాడికి వాన అంటే ఇష్టం, అందుకని వాడు వానలో గంతులేస్తున్నాడు. గంతులేస్తుంటే తడిసిపోతే ఇబ్బంది వస్తుంది అనే భావనతో వాడికి గొడుగు తీసుకెళ్ళి ఇచ్చారు ఎవరు. గొడుగు వేసుకునే గంతులేస్తున్నాడు. ఇంతట్లోనూ మెరుపు వచ్చి ఆ గొడుగుకి తాకింది, పిల్లవాడు చనిపోయినాడు. అది వీడియో. తాత్పర్యం ఏంటి అంటే, గొడుగు అనేటువంటిది ఆ మెరుపుని ఆకర్షించడానికి పనికొచ్చేటువంటి పదార్థం. కాబట్టి వానలో గొడుగేసుకు వెళ్ళడం సంప్రదాయం కాదు. మనకి సంస్కృతంలో గొడుగుకి ఒక పదం ఉంది, అదేంటంటే ఆతపత్రం అని. ఆతపత్రం అంటే గొడుగు. మనం పూజ చేసేటప్పుడు ఆతపత్రం సమర్పయామి, శ్వేతఛత్రం సమర్పయామి ఇలాంటివి పదాలు వాడుతుంటాం. ఇందుకే ఆతపత్రం అంటే ఎండ నుంచి కాపాడేది అని అర్థం. అంటే ఎండలో గొడుగేసుకు వెడితే పరోక్షమైనటువంటి సూర్యకాంతిని స్వీకరించడం జరుగుతుంది. సూర్యకాంతి వస్తుంది అంటే ప్రత్యక్షంగా రాదు, పరోక్షంగా వస్తుంది. అలా పరోక్షంగా వచ్చేటువంటి సూర్యకాంతి శక్తిలో డి విటమిన్ పెంచుతుంది. ప్రత్యక్షమైన సూర్యకాంతిలో పడుకుని సౌర స్నానాలు అని చేస్తుంటారు, అది చర్మ క్యాన్సర్ తీసుకొస్తోంది అని గుర్తించారు పరిశోధకులు. అందుకనే ఆతపత్రం అవసరం లాగా. అయితే ఈ పరోక్షమైన కాంతి రాకుండా ఇంట్లోనే కూర్చున్నాడు అనుకోండి, వాడికి అనారోగ్యం చేస్తుంది. అంటే సూర్యకాంతి కావాలి, పరోక్షంగా కావాలి. నమస్కారం చేయాలి, సూర్యుడికి నమస్కారాలు కూడా ఎలా చేయాలి? స్నానం చేసేసిన తర్వాత తడి వంటితోనే కనుక ఆ సూర్య నమస్కారాలు చేసినట్లయితే శరీరం మీద ఉండేటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీరు ఆ సూర్యకాంతి నుంచి శక్తిని స్వీకరించి పరోక్షంగా లోపలికి పీల్చుకుంటుంది. అలా చేయాలి. అంతేకాని ప్రత్యక్షమైన ఎండలో పొడి వంటితో ప్రయాణం చేయకూడదు లాగా. ఒకవేళ తప్పనిసరి ప్రయాణం చేయాల్సి వస్తే శ్వేత వస్త్రాన్ని ధరించి వెళ్ళాలి, అప్పుడు ఇబ్బంది తక్కువగా ఉంటుంది లాగా. అలాగా మనం సూర్యుని యొక్క శక్తిని స్వీకరించడం, సూర్యునికి నమస్కారాలు చేయడం, సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో ప్రార్థనలు చేయడం, నిద్రపోకుండా ఉండడం, అతి ముఖ్యంగా
ఆ సూర్యోదయ సమయంలోనూ మధ్యాహ్న సమయంలోనూ సాయంకాల సమయంలోనూ కూడా ప్రాణాయామం కానీ ప్రాణాయామం తెలియకపోతే కనీసం పూర్తిగా గాలి పీల్చడం, పూర్తిగా గాలి విడిచిపెట్టడం 6 సార్లు. 6 సార్లు పీల్చడం, 6 సార్లు వదిలిపెట్టడం పూర్తిగా కనుక చేస్తూ ఉంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి సకల శక్తులు మనం పొందగలుగుతాం. ఏమేమి శక్తులు వస్తాయి? 1 ఆరోగ్యం. ఆరోగ్యం భాస్కరాదిత్య. అలాగే శత్రువులపై విజయం. రాముడు ఆదిత్య హృదయం చేసి రావణాసురుడిని చంపాడు. అలాగే కార్యకుశలత. అలాగే తన యొక్క విద్య ఏదైతే ఉందో అది గుర్తింపులోకి రావడం. ఆర్థిక పరిస్థితి బాగుండడం, ఆహార సౌఖ్యం ఏర్పడడం. తన మాట ఇతరులు వినేటట్లుగా తాను ఒక నాయకత్వ లక్షణాలు కలిగి ఇతరులపై ప్రభావాన్ని చూపించగలగడం. ఇన్ని ప్రయోజనాలు సూర్యుని యొక్క ఆరాధన వల్ల మనం పొందవచ్చు. మనకి సత్రాజిత్ అనేవాడు ఉన్నాడు. ఆయన సూర్యుడికి ప్రార్థన చేసి స్నేహితుడైపోయి శమంతకమణిని పొంది ప్రతిరోజు 20 బారుల బంగారం వచ్చేటట్లుగా ఆ మణిని పొందాడు. దీని అర్థం ఏంటి? ఆర్థిక బలం కూడా ఏర్పడుతుంది ఆ సూర్యుని యొక్క ఆరాధన వల్ల.